అమ్మ వీడియో పడతా. ఇప్పుడు వీళ్ళు లోపల ఉన్న విషయం నాకు తెలిసి నెక్స్ట్ సెకండ్ ఈ ఇంట్లో 2 బాడీలు ఉంటాయి. ఇప్పుడు నాకు తెలియకుండా మేనేజ్ చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు బయటికి పంపించుకుని ఉంటే చాలు. ఏమైంది బాలరాజు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కయ్, ఈయన ఎక్కడైనా చూసానా అని ఆలోచిస్తున్నాను అంతే. నువ్వు చూసావా? లేదక్కయ్, నేనెందుకు చూస్తాను? అవునా, పోనీ మీ వాళ్ళు ఏమైనా చూసుంటారా? మా వాళ్ళెందుకు చూస్తారు? ఏరా చూసారా? మేమెందుకు చూస్తాం? మాకేం తెలీదు. ఏ పూజ చెప్పు. మేమేం చూడలేదు. చూడలేదు. మా లోకం మాదే. నాకు రోషన్ కి నేను. ఇదే మా లోకం. కొన్నిసార్లు అయితే బాలేజ్ ఉన్నాడో లేదో కూడా మర్చిపోతాం. దీన్ని యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. రాబాబు పోదాం. రాబాబు పోదాం. రేయ్, నీకేం తర్వాత ఆడుకోవచ్చు. ఇక్కడ ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది కదా, పక్కకి ఆడుకోపో. ఏం కాదు, పోలీస్ స్టేషన్ పోదాందా? దేనికి? నువ్వే అన్నావుగా తొందరగా పోలీస్ కంప్లైంట్ చేయాలని. పోదాందా? ఆ తర్వాత నేనే చెప్పినా కదా, వాళ్ళ చుట్టూ తిరిగితే టైం మొత్తం వేస్ట్ అవుతుందని. ఎంత తిరిగేదైనా సరే పోదాం. నీకేంట్రా? అవును బాలరాజు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎందుకు అక్కయ్ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి టైం అంతా వేస్ట్? బావ ఎక్కడికో పోయి ఉంటాడులే. పోయాడా? అంటే నా ఉద్దేశము ఏదో పని మీద వెళ్ళుంటాడు అంటున్నా. ఏమో బాలరాజు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఒకసారి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే టెన్షన్ వెళ్ళిపోతుంది. అలా కాదండి, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏవేవో క్వశ్చన్స్ అడుగుతారు. కరెక్ట్. ఇంకా ఇన్వెస్టిగేషన్ అది ఇది అని చెప్పి టైం అంతా వేస్ట్ చేస్తారు. కరెక్ట్ 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 కరెక్ట్. ఆ టైం వేస్ట్ కాకుండానే మన బాలరాజు చాలా ఫాస్ట్ గా మీ హస్బెండ్ ని కనిపెట్టేస్తాడు. కరెక్ట్. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. ఏమైందిరా? నేనెట్లా కనిపెడతారా? నేను ఫస్ట్ టైం రా చూడ్డాము. మీ అక్క కోసం ఆ మాత్రం చేయలేవా బాలరాజు? మీ అక్క ముఖం చూడు. పోలీస్ కంప్లైంట్ అంట, ఇస్తే ఏమైతుందో తెలుసు కదా. ఓకే, నేనే కనిపెడతాను. మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఐ విల్ హ్యాండిల్ విత్ కేర్. సరే బాలరాజు. బాబు ఇదంతా కాదు, ముందు మనం పోలీస్ స్టేషన్ పోదాం బా. రే, ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అనుకో. పోలీస్ స్టేషన్ ఏంట? పోలీస్ స్టేషన్ ఆడుకోపో, కూసోపో. రే, కిచెన్ కిచెన్ అక్కడ లోపల పదా. అమ్మని కూడా పిలు. అక్క ఇప్పుడే వస్తాం. అరే ఏందిరా ఇట్లా బుక్ అయినాం? ఏందిరా అట్లా చూస్తున్నారు? నీకు నిజంగా వాళ్ళ హస్బెండ్ ఎవడో తెలియదారా? నాకెట్లా తెలుస్తుందిరా? తెలీదురా. మరి మస్తు పరిచయం ఉన్నోళ్ళు లెక్క అక్క అక్క అని పిలుస్తున్నావు. అంటే వాళ్ళు మన ఫ్లాట్ పైననే ఉంటారు. ఒక రోజు పేస్ట్ లేదని వస్తే నేనే ఇచ్చిన, అప్పటి నుంచి పరిచయం అయ్యారు. అంతే అంతేరా. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఆమెను కూల్ చేయాలి. ఇంట్లో కూల్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా? థ్యాంక్స్ అమ్మా. మా ఆయన కూడా ఇంతే, రోజు రాత్రి ఇలా కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటాడు. అవునా? సరే, చాలమ్మా, ఎక్కువైంది. ఏమంట? వాళ్ళ ఆయన గురించే అడుగుతుంది, వాళ్ళ ఆయన గురించే మాట్లాడుతుంది. బా, ఇప్పుడు ఏం చేద్దాం రా? నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. డిజైన్స్ అన్ని చాలా బాగా పెట్టించారు. నేను కూడా మా ఆయనకి చెప్పి ఇలాగే పెట్టించుకుంటాను. వెయిట్ చేద్దాం. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. పద కూర్చోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నాన్న అండి? నువ్వు చిన్నబాబు కదా? అవునండి. ఇన్స్టాలో రీల్స్ చేస్తారు కదా, మిమ్మల్ని ఫాలో కూడా అవుతాను. మనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారన్నమాట.
నా కోసం ఒక్కసారి ఆ దోస్తని డైలాగ్ చెప్పరా? అరే కాకా నేను అదో దోస్తాన్ చేస్తే కొట్లాడే ముందు ఎంతమంది ఉన్నా నీ వెనక నేను ఉంటా. అదే దుష్పని చేస్తే నువ్వెంతమంది తెచ్చుకున్నా నేను ఒక్కనే వస్తా. చిన్ను అంటారా బాబు. అబ్బబ్బబ్బా ఏం చెప్పారండి, ఏం చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ, మీ ఉప్పర్ మీటింగ్ అయిపోతే మనం స్టార్ట్ చేద్దామా? ఏమన్నా తెలిసిందా? మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే తెలుస్తుంది. ఏం ఇన్ఫర్మేషన్ బాలరాజు? అడుగు, నేను చెప్తా. అంటే మీ ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? మా ఆయన చీమకే హానిచ్చాడు, అలాంటిది ఎవరు శత్రువులు ఉంటారు బాలరాజు? చాలా మంచోడు. నీకెలా తెలుసు? అంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా, అండ్ మీరు మంచోడు కాబట్టి ఆబ్వియస్లీ మీ ఆయన కూడా మంచోడే ఉంటాడు. థ్యాంక్ యూ బాలరాజు. నీకు మీ ఆయనకి ఏమైనా గొడవలైనాయా? మా ఆయన నోరైతే ఒక మాట కూడా అన్నాడు. మా ఆయన బంగారం. నీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? అంటే మీ ఆయనని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో, తీసుకెళ్ళి ఎక్కడైనా దాచిపెట్టేశారేమో అని అలా. ఎవరి మీద లేదు, కానీ ఒక అమ్మాయి మీద అనుమానం ఉంది బాలరాజు. మా ఆయనతో రోజు మాట్లాడుతాను, తనే బుట్టలో వేసేసి ఉంటది. అవునా? ఎక్కడుంటదా అమ్మా? మన అపార్ట్మెంట్ లోనే బాలరాజు. మన అపార్ట్మెంట్సా? మన అపార్ట్మెంట్స్ లో ఎక్కడా? ఇంటి ఎదురుగానే. ఓ, మీ ఇంటి ఎదురుగా? కాదు, మీ ఇంటి ఎదురుగా. తన పేరు సృజన. బేబీ నాకు బోర్ కొడుతుంది. నాకు కూడా. ఏం చేద్దాం? ఒక గేమ్ ఆడదామా? చెప్పు. ఒక నిమిషం. ఈ కాయిన్ ఫ్లిప్ చేస్తా. హెడ్స్ పడితే నువ్వు నన్ను కిస్ చేయాలి, టైల్స్ పడితే నేను కిస్ చేస్తా. ఇదేదో బాగుంది. ఫ్లిప్ చేయి. ఏం గేములు రావి? అదేదో ముద్దులు మీరే పెట్టుకోవచ్చు కదరా. మళ్ళీ దానికి కాయిన్ ఫ్లిప్లు, హెడ్స్ అండ్ టైల్స్ ఇవన్నీ అవసరమా? అంటే మామ అది ఉట్టిగానే పెట్టుకుంటే ఏముంటది మామ, అదే గేమ్ లో పెట్టుకున్నాం అనుకో మస్తు మజా వస్తుంది. ఏ బేబీ? మీరు సావని రాదు. ఏ వాడంతేలే, నువ్వు చెయ్యి. ఎవరి తింగర్ బుచ్చి? ఇందాకే వర్షం పడింది కదా, మళ్ళీ చెట్లు నీళ్ళు పోస్తుంది. ఎప్పుడు కనబడలేదే. ఎవరైతే ఏముంది, పూజ కన్నా బాగుంది కదా, ట్రై చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. అదేంటండి ఇప్పుడే వర్షం పడింది కదా, మళ్ళీ చెట్లకు నీళ్ళు పోస్తున్నారు? అంటే వర్షంలో చెట్టుకు సరిపడే మినరల్స్ ఉంటాయో లేదో అని మినరల్ వాటర్ పోస్తున్నానండి. వాట్ ఏ సెన్స్లెస్ మైండ్ అండి. థ్యాంక్ యూ. అవును, మీరు కొత్తగా వచ్చారా? ఎన్ని రోజులు కనిపించలేదు. నేను నిన్నే వచ్చానండి. మా పేరెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి చెన్నై ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎలాగో నాకు జాబ్ కి దగ్గర అని చెప్పి ఇక్కడే ఉంటున్నాను. మీరు నారాయణరావు గారు కూతురా? అవునండి. అర్రే, మీకు తెలుసా? తెలుసా ఏంటండి? రోజు మేము మాట్లాడుకుంటే మా రోజు గడవదు. ఎప్పుడు నన్నే అడుగుతారు తెలుసా? ఏ పని కావాలన్నా నేనే చేసి పెట్టేటోండి. ఓ అవునా? ఆంటీ అయితే మరి నువ్వు ఎప్పుడు బాలరాజ్ బాబు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నా, తిన్నావా లేదా అని మాట్లాడుతూ ఉంటారు తెలుసా. అంత అనుబంధం మాది. అయితే మీకు బాగా పరిచయం అనుకుంటా. చెప్పుకోలేనంత. ఇంతకీ మీ పేరేంటండి? సృజన అండి. వావ్, వాట్ ఏ క్యూట్ నేమ్. ఇప్పటి వరకు వర్షంలో నెమలి డాన్స్ చేయడమే చూసా గానీ నెమలి చెట్లకు నీళ్ళు పోస్తుందని ఇప్పుడే తెలుసుకున్నానండి. ఏంట్రా వర్షం పడుతుంది ఇంకా మెరుపు పడలేదా అనుకున్నా, కానీ మెరుపు నా ముందే ఉండని ఇప్పుడే గుర్తించా. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారండి. మరి ఉండాలండి, లేకపోతే ఎలా? ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా వచ్చి కొట్టుకోపోతే నా గుండెలా తట్టుకోగలండి. అంత క్యూట్గా కన్ఫ్యూజన్గా చూడకండి. ఆ అందమైన అమ్మాయి మీరే.
రండి మాట్లాడతారా? అయ్యో వద్దండి, మీరు మాట్లాడుకోండి. నాకు ప్రైవసీ ఇంపార్టెంట్. నేను చాలా మంచిని. ఓకేనా? బాయ్ అండి, జాగ్రత్త, టేక్ కేర్. ఓకే. హలో. డాడీ, ఇప్పుడే మొక్కలకి మినరల్ వాటర్ పోసాను. అలా మొదలైన మా పరిచయం కొన్ని రోజులు పల్లీలు ఎక్కువ ఉన్న పులిహోర లాగా చాలా బాగా గడిచింది. అబ్బో నీ పులిహోర గోల. అదే చాలా బాగా జరిగింది. అలా అయినా ఒక ఫైన్ నైట్. ఫైన్ నైట్ అంగపార్. I love you. I love you. Wow. చాలా బాగుంది. శ్రు, ఏంటి ఫోన్ లేదేం లేదు? హే శ్రు, ఆగు, నేను వస్తున్నా. శ్రు, హే శ్రు, ఏమైంది? బాలరాజు ఆగు. నేను ఆగను. అరే ఒకసారి ఇట్రా. ఏంటి చెప్పేది విను. ఏం వినాలి? ముఖం మీద లిఫ్ట్ వేసిన తర్వాత. అలా కాదు బాలరాజు, అలా అందరి ముందు మాట్లాడటం నాకు నచ్చదు. ఎవరైనా చూస్తే ఏవేవో అనుకుంటారు, నాకు అది నచ్చదు. ఓ అవునా, ముందే చెప్పాలి కదా. నాకు హెల్ప్ చేస్తావా? తప్పకుండా. మన రిలేషన్ని కూడా ప్రైవేట్గా ఉంచుదాం. అలా అయితే ఎవరికి తెలియదు, అలాగే వాళ్ళ కళ్ళు కూడా మన మీద పడకుండా ఉంటాయి. సరే సృజన. సరే మరి, బాయ్. బాయ్. ఎంత మంచి అమ్మాయో, ప్రైవసీ అంట. నాకెంత పద్ధతి పిల్ల దొరికిందో. మంచి అమ్మాయి దొరికింది అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది ఎట్లాంటిది దొరికిందో. నువ్వు ఆగక్కయ్య, నేను కాల్ చేస్తా కదా. హలో సృజన, తిన్నావారా? ఇంకా లేదురా. అవునా, నేను నీకోసం బిర్యానీ వండా, వచ్చి తినురా. అయినా మీ రూమ్ లో మీ ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కదా, ప్రైవసీ ఇస్ ఇంపార్టెంట్ అని. నాకు అయ్యో, మా రూమ్ లో ఎవరు లేరురా.
ఉంటే నేను నిన్ను పిలుస్తానా చెప్పు, నువ్వు రా, వచ్చి తిను, ఓకేనా? అయితే ఇప్పుడే వస్తున్నా. దా వస్తుంది కదా, దాని పని చెప్తా. అడుగుదాం. ఇందాక సునీత లోపలికి వెళ్ళింది, ఇప్పుడు వేరే అమ్మాయి వెళ్తుంది. లోపల ఏం జరుగుతుందో నాకు తెలియాలి. బిర్యానీ అన్నా స్మెల్లే రావట్లేదు. మా ఆయన ఎక్కడ దాచిపెట్టావే? మీ ఆయన ఏంటి, నేను దాచిపెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? తెలుగు చెప్పవే, ఎక్కడున్నాడే? అడుగుతుందిగా, చెప్పు. బాలరాజు నువ్వు కూడానా? అవును, నేను కూడా. ఎంత నమ్మినానే నిన్ను. ఏం మాట్లాడుతున్నారు? హ్యావ్ యూ గోన్ మ్యాడ్? నో, యు ఆర్ మరి. ఆగరా, ఆపరా. అపార్ట్మెంట్లో ఎవరికి తెలియకూడదంటే ఎంత పద్ధతి గల పిల్లో అనుకున్నా, ఇంత పద్ధతి తప్పిన పిల్లని అస్సలు అనుకోలే. అవును, ఇలాంటి వాళ్ళ వల్లే సగం సంసారాలు నాశనం అవుతున్నాయి. అవునా, ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. హే స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుగంటే అర్థం కాదు. చెప్పు తమ్ముడు. చెప్పరా. యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ కనిపించట్లేదంట, సో తనకు మీ మీదే డౌట్ ఉందంట ఇక్కడ దాచిపెట్టారేమో అని. బుల్షిట్, నాకేం అవసరం? అంటే మీరు వాళ్ళ హస్బెండ్తో కొంచెం క్లోజ్గా మాట్లాడతారంట కదా. క్లోజ్ గా మాట్లాడితే నేనే కిడ్నాప్ చేసినట్టా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజాలు చెప్పాలి, తెలుగు. అయినా నాకు నీ మీద అనుమానం. చూడండి, మీకు తెలియకుండా మాట్లాడొద్దు ప్లీజ్. అన్నీ తెలుసు. అయినా నీతో నాకేంటి? నేను మా ఆయనకు కాల్ చేసుకుంటా. కాల్ అంటరా.